ఒరిజినల్స్ స్టార్ట్ చేశారు. అందుకు అందరూ ఒరిజినల్సే పెట్టుకున్నారు. వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు ఇక్కడ. మొదట ప్రారంభోత్సవ కార్యక్రమం చెప్తే వింటారా? ఎన్నికి రాండి టిఫిన్ కడికి కనపడాలి కదా. సార్ సార్ ఓకే సార్ ఇంపార్టెంట్ సార్ బాగా క్యాచ్ చేశాడు. అది పెట్టయ్యా.
మంచి క్లిక్ కొడుతుంది నీకు, మంచి క్లిక్ కొడతా. కొన్నింటి ఫోటోలు పడి అన్నా ప్రతిపాదన మంజూరు చేయించుకోవడం కానీ లేదా అమరావతి చుట్టూ 190 కిలోమీటర్ల రింగ్ రోడ్డు నిర్మించడం కానీ లేదా విజయవాడ నుంచి అమరావతికి మొత్తం కేంద్ర ప్రభుత్వం నిధులతోనే రైల్వే ప్రాజెక్టు మంజూరు చేయించుకోవడం కానీ ఇతరత్ర అనేక అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం దృష్టి పెడుతూ, ఒకవైపు పేదరికం మీద నిర్మూలన మీద దృష్టి పెడుతూ, మూడో వైపు పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఇక్కడ కూడా ఇండస్ట్రియల్ కారిడార్ ఓర్వకల్లు కొప్పర్తి ద్వారా రాయలసీమ ప్రాంతానికి కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతూ ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటా ఉంది. ఈ ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాల్లో అన్నా క్యాంటీన్ను పునఃప్రారంభించడం కూడా చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ధర్మవరం నియోజకవర్గ పేదల తరపున, ప్రజల తరపున తెలియజేస్తున్నాను. డొక్కా సీతమ్మ గారి అన్నా క్యాంటీన్ని మరి మొదలు పెట్టడము 5 ఏళ్ల తర్వాత చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గత 5 ఏళ్లలో అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట ఉన్న అన్నా క్యాంటీన్ అన్నింటినీ పూర్తి స్థాయిలో మూత వేయించిన తర్వాత ఎక్కడికక్కడ ప్రజలు వారు ముందుకొచ్చి అన్న ఎన్టీఆర్ గారి పేరు మీద మేము భోజనాలు ప్రజలకు, పేద ప్రజలకు మేము పెడతాము అంటూ ప్రజలంతా ముందుకొచ్చిన పరిస్థితిని చైతన్యవంతులై ఆ పరిస్థితిని చూసాము. ఈరోజు అన్నా క్యాంటీన్లు కానీ ఇవి తిరిగి ఓపెన్ చేయడం అనేది ఏదో జగన్ మీద తీసుకున్న ఒక పంతంతో తీసుకున్న నిర్ణయం అనేది కాదు. ప్రజల ఆకాంక్ష, ప్రజల కోరిక, ప్రజల గెలుపు ఈ అన్నా క్యాంటీన్ ఓపెనింగ్లోనే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అనే విషయాన్ని మనం అంతా అర్థం చేసుకోవాలా. ఇది 2వ విడతలో ఇప్పుడు ఓపెన్ అవ్వడం జరిగింది. ఫస్ట్ విడతలో ఓపెన్ అయినప్పుడు కూడా షార్ట్ టైం ఉండడం వల్ల కూడా సత్యానందం కూడా మేము అడగడం జరిగింది. అలా మనం వెంటనే తీసుకొని రావాలన్నప్పుడు ఆయన గట్టిగా అప్పుడున్న పరిస్థితుల్లో మున్సిపల్ మినిస్టర్ గారితో గట్టిగా పోరాడి ఆయన అన్నా క్యాంటీన్, 2 అన్నా క్యాంటీన్లు కూడా పూర్తి స్థాయిలో ఓపెన్ అయ్యేటట్టుగా ఆయన కూడా ఈసారి చేసినందుకు ఆయనకు కూడా కృతజ్ఞతలు మేము తెలియజేసుకుంటున్నాం ధర్మవరం తరఫున. ఎందుకంటే గత ఇక్కడ నేను ఒకరినే కాదు, ప్రజలందరూ చాలామంది ఆ రోజు భోజనాలు పెట్టాలంటే ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఈరోజు మా పాప బర్త్డే, నా కొడుకు ఈరోజు పుట్టినరోజు, నా పెద్దల పేరు మా ఇంట్లో మా నాన్న పేరు మీద పెడుతున్నాము, అండ్ మా పెళ్లి రోజు అంటూ ఇంట్లో శుభకార్యాలన్నీ ప్రజలందరితో కలిసి మేము జరుపుకుంటాము అనే రీతిలో ప్రజలందరూ బయటకు వచ్చారు. కాబట్టి ఈరోజు మీరు తీసుకున్న ఈ నిర్ణయము, మీరు చేసిన కష్టము, ఈరోజు ఈ 2 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడానికి మీరు పెట్టిన కృషి అనేది ఈరోజు ప్రజలకందరికీ, ప్రజల కోసమని చెప్పి మీరు చేసిన పనిగానే మేము భావిస్తున్నాము. ఖచ్చితంగా ఇటువంటి అనేకమైన మంచి కార్యక్రమాలు మీ చేతి ద్వారా ధర్మవరంలో జరగాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ఉన్నటువంటి పేద ప్రజలకు నేను వరంగా భావిస్తాను. ఎందుకంటే డొక్కా సీతమ్మ గారి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక అద్భుతమైనటువంటి పేద ప్రజలకు వరం. ఎందుకంటే ఎంతోమంది పేదలకు 5 రూపాయలకే భోజనం, టిఫిన్ సౌకర్యాలు, అది కూడా 3 పూట్ల ఏర్పాటు చేయడం ఇది ఒక ప్రత్యేకం. ఎందుకంటే మనం చూసాం తమిళనాడులో అక్కడ అన్నా క్యాంటీన్లు ఎంత సక్సెస్ అయినాయి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్లు అంత సక్సెస్ అయ్యాయి. కానీ ఈ యొక్క
మాజీ ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి పేద ప్రజల పొట్టన కొడుతూ విధ్వంసాలతో పరిపాలన మొదలుపెట్టి అన్నా క్యాంటీన్ అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంసం చేశారు. ఆయనకు పేద ప్రజల మీద ఎంత చిత్తశుద్ధి ఉందో అన్నా క్యాంటీన్ ధ్వంసం చేయడంలో తెలిసిపోయింది. పేదలంతా కూడా అది గ్రహించి ఆయనకు తగిన రీతిలో బుద్ధి చెప్పారు. ఒకటే చేద్దాం, పేద ప్రజలంతా కూడా ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకోండి. ఎందుకంటే 5 రూపాయలకే భోజనం అనేది అది మంచి భోజనం, రుచికరమైన. ఇప్పుడే మంత్రి గారు కూడా భోజనం చేశారు, చాలా రుచిగా ఉంది అని చెప్పి ఆయనతో పాటు మేము కూడా భోజనం చేశాం. చాలా రుచికరంగా ఉంది. పేద ప్రజలంతా కూడా, ఎందుకంటే ఇంత మహత్తరమైనటువంటి భాగ్యం మనకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కల్పించారు. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మనకి ఇవన్నీ కూడా ఈ యొక్క అవకాశాన్ని కల్పించారు. ఎందుకంటే ఈ రాష్ట్రం బాగుండాలంటే కేంద్ర సహకారం కూడా అవసరం మనకు. అదేవిధంగా మన ధర్మవరంలో కూడా ఇక్కడ బీజేపీ నాయకత్వంలో సత్యకుమార్ గారు ఇక్కడ ఎమ్మెల్యే మంత్రి అయ్యారు. ఆయన కూడా ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు ధర్మవరంలో చేయాలని చెప్పేసి చేస్తారని చెప్పేసి ధర్మవరం ప్రజలకు ఒక మంచిగా డెవలప్ చేస్తారని చెప్పి మేమంతా ఆశిస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా త్వరలో ఒక్కటొక్కటిగా అన్నీ కూడా తీరుస్తారని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.